హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులు అయినట్టుంది మీ ముందుకు వచ్చి, అందుకే మళ్ళీ ఇవాళ వచ్చేసానండి. మేము బయటకు వెళ్ళడానికి రెడీ అయితే వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిందని చెప్పి మా మూన్గాడు గ్లాస్లో చక్కెర వేసుకొని తింటున్నాడు. వద్దమ్మా దగ్గు వస్తుందంటే చెప్తే వినట్లేదు, చూడండి తింటున్నాడు. ఏ మెడిసి ఎప్పుడు బయటకు వెళ్ళడమేనా అంటారేమో, మేము ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నామండి, తిరగడానికి కాదు. మా చర్చిలో సిస్టర్ వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అనమాట. 15 years కంప్లీట్ చేసుకొని 16th yearలోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టించుకున్నారు. మేము మెయిన్ ఏంటంటే అండి, బాధ వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మెయిన్ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటాం అనమాట. మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసింటారు, మా హస్బెండ్ అండ్ మా చిన్న పాప బర్త్డే అప్పుడు కూడా మేము ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టించుకున్నాము. మాకు మెయిన్ ఏంటంటే చర్చి సపోర్ట్ కావాలండి. అది మాకు ఇక్కడ రాజ్కోట్లో ఉన్న చర్చి, ఈ ఫెలోషిప్ వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారంటే మాకు. యాక్చువల్గా ఇక్కడికి రాజ్కోట్కి వచ్చిన తర్వాత నేను చాలా కష్టాలు ఫేస్ చేశానండి ఫ్యామిలీ పరంగా. అంటే మా హస్బెండ్కి యాక్సిడెంట్ అవ్వడం అలాంటివి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారనమాట. నాకు అసలు మేము బంధువులకి ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నా కూడా వీళ్ళ సపోర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా నేను వీళ్ళతోనే షేర్ చేసుకుంటాను. ఏదొచ్చినా మేము ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటాం. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వీళ్ళు ఫుడ్ కూడా ప్రిపేర్ చేశారండి. మేము అక్కడే భోజనం చేసుకుని వచ్చాము. యాక్చువల్గా బంధువులు కూడా ఇంతగా సపోర్ట్ చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ మేబీ చేయకపోవచ్చు కూడా. కానీ చర్చి వాళ్ళు సపోర్ట్ చేసినట్టు ఇంకెవ్వరూ సపోర్ట్ చేయరండి. అదే ఆ ఫెలోషిప్ అంటారనమాట. మా పిల్లలు కూడా ఈ సండే స్కూల్ పిల్లలతో కలిసిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మా మూన్గాడు మా జ్యోత కూడా వాళ్ళతో కలిసి బాగా అంటే మంచిగా తిన్నారనమాట. ఇటు సైడ్ మొత్తం సండే స్కూల్ పిల్లలు, అటు సైడ్ మొత్తం పెద్దవాళ్ళు, అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు కూర్చున్నారనమాట. అందరూ బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ మేము కలిసిపోతే ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతామండి. అన్న వాళ్ళ ఇల్లు కూడా ఎలాంటి ప్లేస్లో ఉందంటే చాలా ఓపెన్ ప్లేస్లో, సిటీకి అవుట్కట్స్లో చాలా బాగుందన్నమాట. అసలు ఫ్రెష్ గాలి ఎలా వస్తుందంటే అండి, మేము అపార్ట్మెంట్లో ఉండి అక్కడ బంధించినట్టుండి నాకు ఈ ప్లేస్ నాకు మా పిల్లలకి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీళ్ళు ఫుడ్ కూడా చాలా మంచిగా ప్రిపేర్ చేశారు. సచితా సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ ఫుడ్. వీళ్ళది మ్యారేజ్ డే కాబట్టి మీరు కూడా వీళ్ళని విష్ చేయండి అండ్ బ్లెస్ చేయండి. చూసారా మా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో, వాళ్ళ సంతోషాలకి పట్టపగ్గాలు లేవండి. మేము కూడా కాసేపు వాళ్ళతో ఉండిపోయి అక్కడ ఆడిపించుకుందాం అనుకున్నాం, కానీ అప్పటికే టైం 10 అయిపోయిందనమాట. ఇంకా పిల్లలతో ఇంకా లేట్ అయిపోతే బాగోదని చెప్పి ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి వీళ్ళదే మ్యారేజ్ యానివర్సరీ, వీళ్ళకిద్దరు. వీళ్ళని బ్లెస్ చేయండి అండ్ విష్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెర్సీ హనీ. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ.